ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మీడియాలో బాగా హాట్ టాపిక్గా నడుస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ వీరిరువురు కూడా డైరెక్ట్గా అమిత్ షా గారిని కలిసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన అరెస్టు గురించి ప్రస్తావించారట. ఆ ప్రస్తావిస్తే ఆయనేమో లేదు లేదు మనకు ఆయన పర్మనెంట్ ఫ్రెండు, ఈయన టెంటేటివ్ చంద్రబాబు గారు అనే తరహాలో ఆయన ఏదో హితబోధ చేసినట్లు. ఇక ఈ అంశం పైన ఎవరు మాట్లాడుతున్నారు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు దానిపైన సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయనకి ఎలా తెలుసు అని చెప్పేసి ఒకవేళ ప్రశ్నిస్తే, లేదు కోర్ కమిటీలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఆ కోర్ కమిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో షేర్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. అసలు ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి నమ్మటానికి ఆస్కారం ఉంటుంది. అసలు నిజంగానే అమిత్ షా గారు ఈ రకమైన ధోరణితో మాట్లాడతారా? పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ కేంద్రంలో ప్రభుత్వమే ఉండదు. మరి అటువంటప్పుడు ఈ రకమైన పరిస్థితులు నెలకొంటాయా అనేది ఒకటి. ఇక రెండవది, ఇది కూడా చాలా కీలకమైన అంశమే. మామూలుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం కుంభకోణం అని, ఇసుక దోపిడీ అని చెప్పేసి పలు సందర్భాల్లో అప్పట్లో ప్రతిపక్షాలు బాగా గోల్ చేసినాయి. దానికి తగినట్టు ఇప్పుడు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 31,000 కోట్ల మట్టి దోపిడీ జరిగింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయటం. సో ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులైనటువంటి డివి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక బాంబు పేల్చాడు. మనకు జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండ్ అని చెప్పేసి అమిత్ షా గారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారితో. సో ఇది మీరు చూసారా? సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఎన్టీ రామారావు అప్పుడు ఆయన చైతన్య రథయాత్రలో ఇంకా ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ని ఏమని విమర్శించేవాళ్ళంటే అదేదో 100 ఏళ్ల పార్టీ అన్నట్టుగా చెట్టు ఉడికినాక కుక్కమూతి పిందులు అనేవాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ కూడా కుక్కమూతి పిందెలు అంటే చెట్టు ఉడికితే ఆ చివరి దిగుబడి షేప్ లేకుండా షేప్ అవుట్ అవుతా ఉండే. అంటే ఇప్పుడు విశ్లేషణలు విపరీతంగా చేసినటువంటి ప్రొఫెసర్ ఒకప్పుడు బాగా క్రెడిబిలిటీ ఉండేది. చెట్టు ఉడికి వాళ్ళ కుక్కమూతి విశ్లేషణల ఏ విశ్లేషణ ఇది? అదే మనకు కనపడుతుంది. అదే విశ్లేషణలు చేసి 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 ఇక కుక్కమూతి విశ్లేషణలోకి వచ్చారా? ఓకే. అంటే ఇప్పుడు ఒకటి తను మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు అది చూస్తే మీరన్నట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏది గతంలో ఆయన ఎమ్మెల్సీగా విస్తృత ప్రజాదరణ ఆయనకు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రీచ్ కూడా మనం చూసాం. ఆయనే ఒక ఛానల్, అనేక ఛానల్స్కి ఆయన మరి ఉన్న దీంట్లో మరి అటు జర్నలిజంలో కానీ, ఇటు వ్యక్తిత్వ వికాసం పైన గెస్ట్ లెక్చర్స్లో కానీ, అటు శాసన మండలి సభ్యుడిగా కానీ ఎంతో క్రెడిబిలిటీ. ఎప్పుడో నీకెందుకు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలుగుదేశం శాసనసభ్యులకి శిక్షణ శిబిరాలు నిర్వహించేవాడు. అవును, మీకు గుర్తుండే ఉంటుంది. దానికి ఈయన్ని గెస్ట్ లెక్చర్గా పిలిచేవాడు. ఇది వర్లు, అవును, ప్రొఫెసర్ వర్లు. లేకపోతే ఈయన అక్కడ ఏంటి అసలు ఎలా మాట్లాడాలి, ప్రజల్లో ఎలా నిలదొక్కోవాలి, ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకోవాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్. వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అంతగా ఆయన ప్రసంగాలు, ఆయన విశ్లేషణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర. అవును. అట్లాంటి ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఈ విధమైన విశ్లేషణ చేస్తే ఇప్పుడు ఎవరు పిచ్చోళ్ళు? అదే కదా. పవన్ కళ్యాణ్ పిచ్చోడా, అమిత్ షా పిచ్చోడా? అదే కదా. మీరే అన్నారు, ఏది నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కలిసి ఆ మధ్య ఢిల్లీ వెళ్ళినట్టు, అమిత్ షాను కలిసినట్టు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడని అడిగినట్టు. దానికి ఆయన జగన్మోహన్ రెడ్డి మన పర్మనెంట్ ఫ్రెండ్, చంద్రబాబు తెలుగుదేశం ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా చెప్తాడా? అసలు ఈ సమయంలో చెప్తారా? అసలు పవన్ కళ్యాణ్ అడుగుతాడా? అది కూడా వ్యాలిడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ నైజం అట్లాంటిది కాదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటి, అతను ఇన్నేళ్లుగా మనం అతన్ని గమనిస్తున్నటువంటి అవును. దీంట్లో ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన పార్టీ నడిపిన విధానం కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పవన్ కళ్యాణ్కి శత్రువా? అదే కదా. ఏది జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని పవన్ ఎందుకు అడుగుతాడు? పవన్ ఏమన్నా జగన్ అరెస్ట్ చేయించాడా? లేదు, చెప్పండి. లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాదెండ్ల మనోహర్ని పవన్ కళ్యాణ్ ఏమన్నా జైల్లో పెడితే మనోహర్ గారిని టచ్ చేయలే. పవన్ కళ్యాణ్ అంటే అక్కడక్కడ అడ్డుకున్నారు, అది వేరే విషయం. మనోహర్ గారిని టచ్ చేయలేదు ఆయన. ఇప్పుడు మమ్మల్ని జైల్లో పెట్టాడు కాబట్టి ఆయన జైల్లో పెట్టండి అని చంద్రబాబు అడిగాడంటే అర్థం. అవును, కొన్ని లోకేష్ గారు అడిగారన్నా అది ఓకే. ఏది మా నాన్న జైల్లో పెట్టాడు, అతన్ని ఎప్పుడు ఎత్తుతారని ఈయన అమిత్ షాని అడిగాడంటే కొంతమంది నమ్మబుల్గా, కొంతవరకు నమ్మడానికి ఆస్కారం ఉండేది జనం. ఎస్, లేదు. ఇప్పుడు ఒకటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎవరిని అరెస్ట్ చేసి ఎన్నెన్ని రోజులు జైల్లో పెట్టారో ఒక పెద్ద టేబుల్ వేసి చెబుతారు. అవును. అచ్చెన్నాయుడు 83 రోజులు, కొల్లు రవీంద్ర 51 రోజులు, దూలిపాల నరేంద్ర 20 రోజులు, పట్టాభి 20 రోజులు. పట్టాభిని అయితే 2 phases లో అనుకుంటా. అసలు చంద్రబాబే అసలు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునే 53 రోజులు. అవును. ఇది అసలు మొత్తం ఇట్లా టేబుల్. అంటే ఇప్పుడు ఒకటి, వాళ్ళంటే వాళ్ళు అడిగారు అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైల్లో వేస్తారని వాళ్ళు అడగచ్చు. పవన్ కళ్యాణ్ వచ్చి అడిగాడు మనోహర్ సమక్షంలో. పోనీ మనోహర్ గారు అంటే ప్రతి విషయాన్ని కూడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక గైడెన్స్ ఇస్తాడు పవన్ కళ్యాణ్ గారికి అనేది కూడా పబ్లిక్లో ఒక టాక్ ఉంది యాక్చువల్గా, ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ కాబట్టి. సో అటువంటి ఆయన ఇట్లా చౌకబారు ఆలోచన అది అమిత్ షా గారి దగ్గర. అంటే ఈ మాత్రం లాజిక్, అసలు లాజిక్ లేకుండా మాట్లాడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణలు, ఆయన ప్రసంగాలు లాజిక్తో మాట్లాడతాడు, కొంచెం రీసెర్చ్ చేస్తాడు. అవును. ఆయన ఏంటి, ఆయన మొత్తం కొన్ని ఆధారాలతో సహా తను చదివిందంతా ప్రజలకు చెప్తూ, కరెక్ట్, అంతర్జాతీయ వ్యవహారాలు, అవును, అన్నీ ఏదైనా సరే సార్, జియో పాలిటిక్స్ కానీ స్టేట్ కానీ నేషనల్ కానీ ప్రతి ఒక్క దానిపైన మంచి కమాండ్ ఉంది, దానిలో కొట్టిపడేలాం. కానీ ఇలాంటివి ఇటీవల వరుసపెట్టి ఏదో ఒకటి వస్తాను కొంచెం కాంట్రవర్షియల్గా. అంటే కమాండ్ క్రెడిబిలిటీని మింగేస్తోందా? తనకంత కమాండ్ ఉందని చెప్పి తను ఏది చెబితే అది క్రెడిబిలిటీగా జనం తీసుకుంటారంటే అనుకుంటే ఎవరు పిచ్చోళ్ళు అంటున్నా? పవన్ కళ్యాణ్, జనసేన, నాదెండ్ల మనోహర్ పిచ్చోళ్ళ, అమిత్ షా, మోడీ పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళ? లాజిక్ లేకుండా చేసిన ఈ విశ్లేషణ ద్వారా ప్రొఫెసరే పిచ్చోడుగా. ఇప్పుడు ఇవాళ ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మీరు చెప్పేది కనీసం ఆ మాత్రం కూడా, ఇప్పుడు ఒకటి, ఎవరేది స్క్రిప్ట్ పంపిస్తే అది మీరే చెప్తున్నారా, చదువుతున్నారా? అలా ఏది పడితే అలా పబ్లిక్లో చదివేస్తే ఇది కొంచెం ప్రమాదకరం కాదంటారు సమాజానికి. అంటే తనకి నాగేశ్వర్ గారు ఏంటి, తన స్క్రిప్ట్ తను తయారు చేసుకుంటాడు. అటు ఆయన ఛానల్కి మాట్లాడినా వేరే ఛానల్స్కి మాట్లాడినా అసలు ఇంకేందుకు నీకు స్క్రిప్ట్ లేకుండానే అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. ధారణ శక్తి బ్రహ్మాండంగా, ఎదుక్కోకుండా తడుముకోకుండా మాట్లాడతారు. అంత ఉన్నటువంటిది మరి సజ్జలు పంపిన స్క్రిప్ట్ చదివినట్టుగానే ఉంది, లేకపోతే పూడి శ్రీహరి పంపిన స్క్రిప్ట్ చదివినట్టుగా ఉంది. రైట్. అంటే ఏమనాలా, ఇది పతనం అనుకోవాలా, దిగజారుడుతనం అనుకోవాలా? ఎట్లా ఉండే నాగేశ్వర్ ఎట్లా అయిపోయాడు ఆయన బాధపడాలా? అంటే ఇప్పుడు ఒకటి, అసలు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు, ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ ఎవరు? ప్రొఫెసరే ప్యాకేజ్ స్టారా? మనకు అర్థం కావటం లేదు. ఏది ఇప్పుడు ఇష్యూ ఏంటి, అసలు మనం మాట్లాడుతోంది ఏంటి, అది ప్రజల్లోకి ఎలా పోతోంది, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా కదా ఒక వక్త. అవును, చాలా మంచి వక్త కూడా మామూలు వక్త కదా. అరే ఇప్పుడు మీరే వ్యక్తిత్వ వికాసానికి అంతమందికి మీరు అన్నేళ్లుగా మీరు గెస్ట్ లెక్చర్గా ఇచ్చిన ప్రసంగాలు ఏమైపోయాయి? అందుకే అంటోంది ఏది, కుక్కమూతి విశ్లేషణ అంటున్నా. చెట్టు ఉడికిన తర్వాత కుక్కమూతి పిందెలు అనేది నేను అందుకు దానికి కంపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒకటి, ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఇది చంద్రబాబు సర్కార్ 4.0 మనం చూసాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతగా అసలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లేదు. అవును, అసలు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఇదే ఫస్ట్ టైం దేశ చరిత్రలో రాష్ట్రానికి. నెలకి 1,00,000 కోట్లు, 23 నెలల్లో 23 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ MOU చేసుకున్నాం అనేమన్నా ఒక పాజిటివ్గా ఒక మంచి రేస్ నడుస్తోంది. ఇది చంద్రబాబు చేపట్టిన ఈ రేస్, అతను అదొక పరుగు పందెంలా వెళ్తున్నాడు. అవును, ఇది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్
ఒక్క ఏపీలో 25.3% సార్ ఇన్వెస్టర్ ఏది ఎఫ్డిఐ, ఎఫ్డిఐ. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. Investment. ఇది అవును. ఇది అసలు ఏది జీఓఐ లెక్కల అవును. ప్రకారం. Yes. వీటిని ఏమన్నా ఆయన కొద్దిగా మెన్షన్ చేసి కాంప్లిమెంట్స్ దాన్ని ఇచ్చి కోట్ కూడా చేయలేదు కదా ఇంతవరకు. క్రెడిబిలిటీ పెంచుకునేటట్టుగా ఏది ఇప్పుడు లేకపోతే హామీలు నెరవేర్చడం, కొన్ని హామీలు చేశారు అని వాటిని ప్రశంసించి ఇంకొన్ని ఉన్నాయి పెండింగ్. ఉచిత బస్సు బ్రహ్మాండంగా 64 కోట్ల ఉచిత ప్రయాణాలను ఇప్పుడు ఇవాళ ఏదో వచ్చినట్టు అవును. దగ్గర దగ్గర 2345 కోట్లు ఏమో పుట్టి ఆర్టీసీ బస్, దానివల్ల మహిళలకు కలిగిన లబ్ధి. లేకపోతే తల్లికి వందనం, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 43 లక్షలే ఇచ్చాడు. అవును. అది అతను ప్రారంభించాడు, ఆ స్కీమ్ అతనే తెచ్చిన. ఇది అసలు 2 అమ్మఒడులతో సమానం. అవును. వాళ్ళకన్నా వీళ్ళు 25 లక్షల మంది తల్లులు అదనంగా లబ్ధి పొందుతున్నారు. ఇట్లా ఏదన్నా ఒక పాజిటివ్ కన్స్ట్రక్టివ్ గా డిజిట్స్ తో సహా చెప్పారు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఒక డిఎస్సి కూడా లేదు కదా, ఒక డిఎస్సి ఇవ్వలేదు. అదే లోకేష్ ఇప్పుడు ఇవాళ చంద్రబాబు మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చారు, కానిస్టేబుళ్ళు ఒక 6,000 పోస్టులు ఇచ్చారు, జాబ్ క్యాలెండర్ ఒక 10,000 పోస్టులతో ఇచ్చారు, ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఇట్లా కొంతవరకన్నా ప్లస్. అసలు ఎక్కడ ఆ విషయాలు ఏం ప్రస్తావించలేదే. ఇప్పుడే కాదు, నేను గతంలో చేస్తున్న ఈ విశ్లేషణలు అన్నిటిలో కూడా కేవలం నెగిటివే చూడాలనా? దీంట్లో ఏంటి వచ్చిన మంచి, ఇప్పుడు క్వాంటమ్ మరి ఇదే నెగిటివ్నెస్ మరి 19 నుంచి 24 మధ్యలో చేశారా? ఇప్పుడు ఆయన శాసన మండలి సభ్యుడిగా ఏది తటస్థుడిగా, అంటే ఆయన మార్క్సిస్ట్ భావజాలం, అవునవును, కమ్యూనిస్టు నేపథ్యం, ఆ భావజాలం సరే. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రభావం ఈయన పైన పడటం, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి, ఇక ఇప్పుడు ఈ విధమైనటువంటి విశ్లేషణలు ఎలా చూడాలి? అంటే ఎవరికి ఉపయోగకరం? ఏదో ఒక పార్టీని పైకి లేపడం కోసం మన విశ్లేషణలు కాదు కదా, రియాలిటీ. నేను అంటుంది ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం అన్నాం అమ్మఒడి అతనే ప్రారంభించాడని చెప్పాం కదా, తప్పే ఉంది అందులో. ఆయన స్టార్ట్ చేశాడు కూడా ఆయనకే వచ్చింది ఆ క్రెడిట్. అన్నా క్యాంటీన్లు అతనే ముంచాడు, పోయింది అక్కడ. అవును, ఇక్కడ వచ్చిన క్రెడిట్ పోయింది. వచ్చేది ఒకటి అయితే పోయే 10 ఉండేలే. వాటి మీద కదా ఇవాళ మనం మాట్లాడాల్సింది. అన్నా క్యాంటీన్లు మూసేయటం జగన్ చేసిన బ్లండర్, మామూలు బ్లండర్ కాదు అది. స్టాలిన్ బ్రహ్మాండంగా అక్కడ అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేసాడు. ఇప్పుడు ఇవాళ విజయ్, ఈ రోజు విజయ్ అమ్మా క్యాంటీన్లో ఇంకా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి అని ఫండ్స్ రిలీజ్ చేశాడు. అవును, మంచి ఎక్కడున్నా ఎవరు చేసినా అది మంచిగా చెబుతూ అప్రిషియేట్ చేయాలి, ఏమన్నా ఉంటే చెప్పాలి, దాన్ని పాయింట్అవుట్ చేయాలి. అక్కడికి ఏదో అమిత్ షా లేకపోతే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఏమన్నా దీంట్లో అసలు లాజిక్ మిస్ అయ్యాడా? బయలాజీ ఏమైనా జరిగిందా? ఇక రిటైర్ తీసుకోవాలంటారా? అంటే ఇక ఒకటి ఇక్కడ ఆయన అంతటా ఆయన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు మనం రిటైర్మెంట్ అని కాదు, కానీ క్రెడిబిలిటీ కోల్పోవడం. అదే సార్, ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీ కోల్పోతుందంటే మనకి బాధే కదా. ఇప్పుడు ఆయన సీనియర్ జర్నలిస్టు, మన ఫ్యామిలీయే. సో అటువంటి ఆయన ఇవాళ ఇలా విశ్లేషణ చేస్తున్నారని కొంత బాధ వేస్తుంది కదా. ఎవరి కోసం? ఇప్పుడు ఎవరి కోసం? మనం ఇంకొకళ్ళ చేతుల్లో మనం పనిముట్టుగా మారకూడదు కదా. వాళ్ళు మనం మిమ్మల్ని ఇంతగా ప్రజలు ఆదరిస్తున్నా, ఇప్పుడు మీకింత రీచ్ ఉందన్న, అవును, ఎందుకని? నమ్మకం. కరెక్ట్. అంటే మీ నమ్మకాన్ని అమ్ముకోవడమా? చెప్పండి, ఇదేగా రైట్. నమ్మకాన్ని అమ్ముకోవడమే ఏంటి? చివరికి ఆయన కూడా కమోడిటీగా మారాడా? గతంలో దేవేంద్ర గౌడ్ కేసీఆర్ను ఉద్దేశించి ఏమన్నాడు తెలుసా? కేసీఆర్ ఒక కమోడిటీ అన్నాడు, అమ్ముడు పోయే సరుకు అన్నట్టు. అదే ఇక్కడ ఒకటి ఏది, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ప్రజలు ఇప్పుడు ఈనాడులో ఏదొచ్చిందో చదువుతారు, ఆంధ్రజ్యోతిలో ఏదొచ్చిందో చదువుతారు, వాళ్ళు సాక్షి మొత్తం చదువుతారు. అవును, అంతా తెలుసు వాళ్ళకి, ఏది నిజమో, ఏ పత్రికలో వచ్చింది, ఏది అబద్ధమో ఎవరిని కదిలించినా చెప్తారు. కరెక్ట్. అంతగా ఇవాళ ఎడ్యుకేట్ అయినటువంటి ప్రజలు ఇంకా మీరు ఈ విధంగా వాళ్ళని మభ్యపెట్టాలని చూస్తే రైట్, ఇది దురదృష్టం, ఇది ట్రాజడీ, ఇది విషాదం. రైట్ సార్. ఇక ఆ తర్వాత చాలా కీలకమైన అంశం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ వైసీపీ అధికారంలో ఉండగా 5 ఏళ్ల పాలనలో మట్టి తవ్వకాల్లోనే 31,000 కోట్లు దోచేశారు అని చెప్పాను. ఏదో సాదాసీదా స్టేట్మెంట్ కాదు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. సో దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మాఫియా రాజ్
అని ఆ రోజు ప్రధాని మోడీ విమర్శించారు ఎన్నికల ప్రచారంలో. అవును. రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా దుమ్మెత్తిపోశారు. ఉమ్. ఇంకా అసలు మనకు తెలిసిన శాండ్ లేకపోతే ల్యాండ్ వైన్ మైన్ మైను. మాఫియాలు కాకుండా ఇంకా అదనంగా ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు, ఉమ్. మెడికల్ బైజూస్ మాఫియా యాప్. అన్నారు. ఉమ్. కొత్త రకం మాఫియాల పేర్లు కూడా అమిత్ షా చెప్పారు. ప్రస్తావించారు వాళ్ళే. అవును. జగన్ హయాంలో మాఫియా రాజ్, ఇప్పుడు మీరు చెప్పిన మట్టి మాఫియా. ఉమ్. మట్టి మాఫియా పైన సమగ్ర విచారణ జరపాలని బీజేపీ మాధవ్ డిమాండ్ చేశాడంటే ఉమ్. గమ్మత్ ఏంటంటే కరెక్ట్గా 4 రోజుల క్రితం ఉమ్. బీజేపీ ఒక ప్రోగ్రాం చేపట్టింది. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, కలెక్టర్లకు వినతి పత్రాలు, ఉమ్. లిక్కర్ మాఫియా, ఉమ్. ఎందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేదు, ఉమ్. సిట్ జగన్ మరి తాడేపల్లి తలుపెందుకు తట్టలేదు, ఉమ్. దీంట్లో కర్త కర్మ క్రియ, ఉమ్. మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్. లిక్కర్ మాఫియాలో మీరు జగన్ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఉమ్. జగన్ ఓఎస్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జగన్ సిమెంట్ ఫ్యాక్టరీ బాలాజీ గోవిందప్ప. ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు మొత్తం కలెక్టరేట్లకు వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు మీరు చెప్తున్న మట్టి మాఫియా, అసలు నిజం చెప్పాలంటే జగన్ మాఫియా పైన తెలుగుదేశం కన్నా బీజేపీ అటాక్ జనసేన కన్నా బీజేపీయే ఎక్కువ అటాక్ చేస్తోందా, మనకు అదే అనిపిస్తోంది. ఇప్పుడు మాధవ్ ఈరోజు 31,000 కోట్ల మట్టి మాఫియా 5 ఏళ్లలో రైస్ చేస్తున్నారు. దాని రిజల్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అంటే 65 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అంట. మీకు 2 ఉదాహరణలు చెప్తా. ఏది గుడివాడ గన్నవరం కేర్ ఆఫ్ అడ్రసా అనిపోతుంది. మట్టి మాఫియా డాన్ 1.0 ఎవరు కొడాలి నాని, 2.0 వంశీ. అంటే ఇద్దరు చెరో 100 టిప్పర్లు కొన్నారని. అవునవును. అప్పట్లో అటు గుడివాడలో అతను అసలు మొత్తం చెరువులన్నీ మింగేశాడని ఎవరు కొడాలి నాని, ఇక్కడ వంశీ గన్నవరంలో అసలు ఇక్కడ సమాధానం చెరువు అని, ఏ చెరువులు మీ సిద్ధాంతం చెరువు అని మింగేసిన పరిస్థితుల్లో అసలు వంశీ అయితే అటు గ్రావెల్ కూడా ఏది అటు పోలవరం రైట్ కెనాల్ అప్పట్లో పెద్ద కొండల్లాగా ఉండేది, కొండల్లాగా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రావెల్ 24 లక్షల క్యూబిక్ మీటర్లు. అబ్బో. ఒక గ్రావెల్ అతను కొట్టేసి అమ్మేసుకున్నారని గ్రావెల్ మాఫియా అన్నారు. అవును. ఒక 8 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి అతను అమ్ముకున్నాడని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 64 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైందని. 64 కోట్ల క్యూబిక్ మీటర్లు. ఇది జగన్ 5 ఏళ్లలో ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న ఈ వినతి పత్రాలు లేకపోతే ఈ కలెక్టర్లు బీజేపీ కార్యక్రమం అంటే మైనింగ్. అప్పుడు ఏది మైనింగ్ శాఖ మంత్రిగా గనుల శాఖ అప్పుడు ఎవరు కొన్నాళ్ళు బాలినేని చూసినట్టున్నాడు, కొన్నాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూశాడు. అవును. అతను ఎవరు పోలార్ బేర్ వెంకటరెడ్డి. అవును. ఎక్కడో కోస్టల్ దాంట్లో ఉన్నటువంటి వెంకటరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ 2 పోస్టులు ఇచ్చి ఏపీఎండిసికి అతనే, మైన్స్ అండ్ జియాలజీకి అతన్నే పెట్టి అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో మొన్న 2024 ఆగస్టు లేకపోతే అక్టోబర్ ఆ ప్రాంతంలో దీనిపైన ఒక వైట్ పేపర్ వేశారు, శ్వేతపత్రం. 20,000 కోట్లు అన్నారు మైనింగ్ మాఫియా, 20,000 కోట్లు అంటూ అసలు 31,000 కోట్లు ఒక మట్టిలోనే ఇసుక ఉంది. అవును. గమ్మత్ ఏంటంటే ప్రసాద్ ఇప్పుడు ఇసుక గురించి కూడా ఈరోజు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. జగన్మోహన్ రెడ్డి శాండ్ మాఫియా దానిపైన ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఏంటి వెంటనే స్పీడ్ చేయండి, జగన్ హయాంలో జరిగినటువంటి ఇసుక దోపిడీ పైన 71 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయట. అబ్బా. ఆ 71 పిటిషన్లు మీరు విచారణ చేస్తారా స్పీడ్గా? లేదు, దానిలో ఉన్న మెయిన్ కేసు ప్రధాన కేసు ఏది ఉందో దాన్ని మీరు స్పీడ్గా కంప్లీట్ చేస్తారా అంటూ ఏపీ హైకోర్టు సీజేకి సుప్రీంకోర్టు ఆదేశం. గతంలో మనం చూసాం ఫైన్, గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసి. అవును. ఇప్పుడు జేపీ వెంచర్సే కదా అప్పుడు 120 crores ఎంతో 100 crores ఏమో వేసింది ఫైన్. ఇప్పుడు అతను ఎవరు శేఖర్ రెడ్డి, అతనికి ఏదో టీటీడీ బోర్డు మెంబర్ అనుకుంటా. ఆయన అసలు జయలలితకు కూడా బాగా సన్నిహితుడు అనుకుంటా.
అవును. ఆ శేఖర్ రెడ్డిని డమ్మింగ్ చేసి జేపీ వెంచర్స్ బిల్లులన్నీ వీళ్ళే తీసుకుని వీళ్ళే రసీదులు ఇచ్చేసుకుని మరో ఇంకొక కంపెనీ తెచ్చి టాన్కి ఉమ్. దాన్ని సబ్లీజ్కి ఇచ్చి అప్పట్లో ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్ రెడ్డి అవును. ఆయన పైనే వచ్చిన ఆరోపణలు ఉమ్. అంటే రోజుకి 8 కోట్లు కమిషన్ అయి కొల్లగొట్టారని, ఉమ్. మద్యంలో 2 కోట్లు రోజుకి, ఇసుకలో 8 కోట్లు, అంటే ఈ రెండిటి మీదే రోజుకు 10 కోట్లు కమిషన్లే వీళ్ళు వసూలు చేశారని అప్పట్లో. అవునవును. అసలు ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా? అంటే దీనిపైన అప్పట్లో సుప్రీంకోర్టు కూడా నీకు తమిళనాడు మీద చాలా సీరియస్ అయింది. తమిళనాడులో 6 కలెక్టర్లను సస్పెండ్ చేసి పారేసి రైట్. ఆ వేవ్లోనే ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. ఆ ఇంపాక్ట్ ఇటు పడింది. ఇస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేశారు వీళ్ళు, ఈ కలెక్టర్లంతా కట్ అండ్ పేస్ట్, ఒకటే లెటరు అందరు కలెక్టర్ల పేరు మార్చేసి అప్పటి డిస్ట్రిక్ట్ మార్చేసి పంపించారు. రీచ్లకు వెళ్ళి కలెక్టర్లు తనిఖీ చేయమంటే ఒక లేడీ కలెక్టర్ ఏం చేసిందో చెప్పనా, ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టు వచ్చిన లెటర్ డేట్ ఏంటి, దానికి ముందు రోజే నేను రీచ్కి వెళ్ళాను, మీ ఆదేశాలు పాటించాను అని చెప్పి మరుసటి రోజు డేట్తో లేక ఎఫ్ఐఆర్ కంటే ఫ్లైట్ టికెట్లు ముందే బుక్ చేసుకున్నట్టుంటది. అది కాదంబరి చట్టం కేసులో విషయాలు కొన్ని వాళ్ళేమో ఎఫ్ఐఆర్ ఇవాళ రిజిస్టర్ అయితే నిన్నే ఫ్లైట్ టికెట్ ఎలా బుక్ చేసుకుంటారు. ఆ టైప్లో సుప్రీంకోర్టు ఏమో ఆర్డర్ ఇచ్చింది, ఎప్పుడు ఈవిడ ముందే తనిఖీ ఎలా చేద్దాం ఆర్డర్ ప్రకారంగా. అంటే అప్పట్లో అసలు ఇసుకాసురులు ఇలా పేరు ఏంటంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ విధంగా ఇసుక, ఇక్కడ లోకల్గానేమో ఇక్కడ అసలు ఇసుక బంగారం దొరకదు. అవును. అది అప్పట్లో ఏది ఇసుక సంక్షోభం, మామూలు సంక్షోభం కాదు సార్. భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోయారు పాపం, చచ్చిపోయారు. సెల్ఫీ వీడియోలు. అవును. 200 మంది ఏంటి అసలు. అవును కరెక్ట్. ఇసుక లేదు, పని లేదు, చచ్చిపోతున్నా. దాని తగ్గట్టు కోవిడ్ వచ్చి దాని ఇంపాక్ట్ కానీ ఇటు ఇంపాక్ట్ కానీ మళ్ళీ అమరావతి కాదు 3 రాజధానులు సరే అక్కడ కన్స్ట్రక్షన్ సాగిపోయి ఇక అన్ని దెబ్బ మీద దెబ్బే వాళ్ళకి. అసలు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక దీక్ష అన్నాడు ఆ రోజు, మీకు గుర్తుంది? అవునవును. చచ్చిపోయిన వాళ్ళకి కూడా డబ్బులు ఏదో ఇచ్చారు. అవును. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు డైరెక్ట్ గా నన్ను కొంతమంది అప్రోచ్ అయ్యారండి, భవన నిర్మాణ కార్మికులే, కొంచెం ఏదన్నా చూడండి ప్రభుత్వం తరపున ఏదన్నా ఇప్పించమని చెప్పేసి మీరు కొంచెం చెప్పండి ప్రభుత్వానికి అని చెప్పేసి. మొత్తం ఇసుక తమిళనాడుకి, కర్ణాటకకి, తెలంగాణకి అప్పట్లో ఎక్స్పోర్ట్. అవునవును. అంటే ఏ విధంగా అసలు మైనింగ్ అనేది అసలు ఏంటి, వీళ్ళకి కామధేనుగా ఎలా మారింది, ఎట్లా అసలు ఇసుక నుంచి తైలంబు కాదు, తివిరి ఇసుమున తైలంబు తీయొచ్చు అంట. అవునవును. తివిరి లేదు, బూవిరి లేదు. వైసీపీ వాడు పట్టుకుంటే తైలం, ఇసుక పట్టుకుంటే తైలం ఆ రోజు. అవును. అంటే ఒక్క మట్టిలోనే నీకు 31,000 కోట్లు అంటే ఇసుక ఎంత, రైట్, లాటరైట్ ఎంత, బాక్సైట్ ఎంత, క్వార్ట్స్ ఎంత, లైమ్ స్టోన్ ఎంత, ఎన్ని ఉన్నాయి అసలు వీటన్నిటిపైన ఇవాళ మైనింగ్ మీద ఒక సిట్ వేస్తే కాదు, దేనికి దానికి ఒక్కొక్క ఖనిజం మీద ఒక సిట్ వేయాలి, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయాలి. మట్టి మీద ఒకటి వేయాలి, ఇసుక మీద ఒకటి వేయాలి, అవునవును మీరు అన్నట్టు గ్రానైట్ మీద ఒకటి వేయాలి. అంటే ఇవాళ ఏంటి, ఇప్పుడు మాధవ్ ఇవాళ తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ అయిందనే దానికి ఒక ఉదాహరణ. సహజ వనరులు అన్నీ కూడా సహజ వనరులే కదా, మట్టి కానీ భూమి. అదే సార్, మట్టి, ఇసుక, మైన్స్, భూముల కబ్జా, అదే కదా, ఖనిజాల కబ్జా, మామూలుగా ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి మళ్ళీ మామూలే అయ్యే సపరేట్, మళ్ళీ గనుల కబ్జా, అసలు పోర్టుల కబ్జా, సజ్జల కబ్జా. కాకినాడ పోర్ట్, అవునవును, కాకినాడ సజ్, అసలు అంత సజ్నే మింగేయాలని చూసారు. అదే కదా, ఆ పోర్టునే మింగేయాలని చూసారు. అటు వైజాగ్ లో భూములు. ఏదైనా ఇప్పుడు ఈ మట్టి మాఫియా పైన కూటమి ప్రభుత్వం ఇవాళ సమగ్ర విచారణ, మరి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తుందా లేదా, మాధవ్ డిమాండ్ మరి చంద్రబాబు సర్కార్ ఏ మేరకి తీసుకుంటుంది. రైట్. ఇక తర్వాత ఫైనల్గా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ పాపులేషన్ గ్రోత్కి సంబంధించి పదే చెప్తా ఉన్నారు, పిల్లల్ని కనండి అని చెప్పేసి. సో 3 పిల్లల కంటే ఎంత, 4 పిల్లల కంటే ఎంత. దీనిపైన కూడా అంటే అది ఆలోచన లేకపోవడం అంటారా ఏమంటారో తెలియదు, కానీ దాన్ని కూడా ట్రోల్స్ చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. సో దాన్ని ఎలా చూడాలంటారు? ఇక దాన్ని అంటే ఇప్పుడు మీకు యూత్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, వాళ్ళే కదా ఆయుపట్టు రాష్ట్రానికైనా దేశానికైనా.
సో భవిష్యత్తులో యువత తగ్గిపోతుంది అనే ఉద్దేశంతోనే కదా చెబుతుంది. దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? లేదా దానిపైన ట్రోల్స్ చేసుకోవడానికి గల విషయం ఏంటంటారు? అసలు చంద్రబాబు నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఎంత చర్చ, చర్చే చంద్రబాబు, చంద్రబాబే చర్చ. అంటే ఇప్పుడు ఆయన ఆ మాట ఏ ఉద్దేశంతో అన్నాడు, అప్పటి సందర్భం ఏంటి, సమయం ఏంటి, అవును, ఎక్కడో దాకా ఎందుకు ప్రసాద్? ఇప్పుడు మా అమ్మాయి అంటది నా బిడ్డలే నా ఆస్తి అంటది. అవును, తప్పేముంటది? ఎవరికైనా అదే కదా సార్, పిల్లలే కదా సంపద అంటే. ఈ ప్రోగ్రామ్ పేరే అది. అవును, ఏది పిల్లలే సంపద అనేది ఒక ప్రోగ్రామ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అదేంటి, అది కేవలం సూచన. అవును, ఆయనకున్న అనుభవం, మరి 5 దశాబ్దాల రాజకీయం, ముందు చూపు, ఒక విజన్. ఆయన ఏంటి, గతంలో మనం బిడ్డల్ని కంట్రోల్ చేసాం, అదేంటది, అది జనాభా నియంత్రణ కోసం. ఇప్పుడు నియంత్రణ కాదు, ఇప్పుడు నిర్వహణ. అవును, పాపులేషన్ కంట్రోల్ అప్పుడు చేపట్టాం, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అది. పాపులేషన్ మేనేజ్మెంట్ ఇప్పుడు చేపట్టాలి. మేనేజ్మెంట్కి వీళ్ళకి అర్థం తెలియటం లేదా? ఎందుకు దీనిలో ఇప్పుడు కోడిగుడ్డూరు మీద ఈకలు బీకే ప్రయత్నం లాగా ఉంది. ఇప్పుడు పిల్లలే సంపద అని ఆయన అన్నాడంటే, అవును, ఇప్పుడు ఒకటి ఆస్తులు సంపాదించకపోయినా నా బిడ్డలు ఇవాళ నిలబడ్డారు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు అని ఒక తల్లి ఒక తండ్రి ఎందుకు అనుకుంటారు? ప్రయోజకులైతే. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇవాళ ఒక 14 దేశాల్లో క్రిటికల్ ప్రాబ్లం. అవును, ఏది, వృద్ధాశ్రమాలుగా ఆ దేశాలు మారిపోయాయి యువత లేకుండానే. ఏది, ఇప్పుడు మనం జపాన్, సౌత్ కొరియా, మొత్తం ఏది, మన జర్మనీ, అనేక న్యూజిలాండ్, క్యూబా కూడా అంతే ఉంది పరిస్థితి. ఇలాంటి దేశాల్లో వృద్ధుల జనాభా ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే అక్కడ మరి ఇది ఫెర్టిలిటీ రేట్ పడిపోతోంది. అవును, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెర్టిలిటీ రేట్ చాలా దారుణంగా పడిపోయిందంటూ ఆయన కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాడు. అవును, ఏది 2.0 ఉండాలి. అసలు మన గ్రామాల్లో మన చుట్టుప్రక్కల తీసుకుంటేనే మనకు తెలుస్తుంది కదా. మన అంతవరకే మనం ఒక యూనిట్గా మన గ్రామంలోనే తీసుకుంటే, ఒక వార్డు 2 వార్డులో తీసుకుంటే అక్కడ స్టాటిస్టిక్స్ మన దాన్ని బట్టి ఎగ్జిక్యూట్ ఎట్లా అవుతుందని తెలుసు. జాతీయ సగటు కన్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మినిమం ఏది 1.5కి పతనమైంది ఫెర్టిలిటీ రేట్. అది ఆందోళనకర అంశం అంటూ ఆయన ఏదో జనాన్ని ఎడ్యుకేట్ చేద్దామనే ఉద్దేశంతో పిల్లలే సంపద అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఇవాళ ఓహో అదే అసలు విషయం, వీళ్ళకి ఎందుకు గాలిందంటే 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకి 40,000 ఏదో అన్నట్టు. అవును అన్నారు. దాన్ని తీసుకుని ఇక వీళ్ళు అంటే మీరు ఒకళ్ళనే కంటారు, మా అబ్బాయి ఒకళ్ళనే కంటారు, లోకేష్ ని, చంద్రబాబుని. అవును, అసలు ఏమన్నా మాట్లాడేదానికి ఉంటుందా? ఆమె కిరణ్ బేడి ఏదో ట్వీట్ చేసిందంటారు, లేకపోతే ఈమె ఎవరో సినిమా యాక్టర్ ఈమెదో ట్వీట్ చేసిందంటారు, చిలవలు పలవలుగా. అసలు ఇక సాక్షిలో అయితే ఇదే ప్రతిరోజు చర్చ. ఏదైనా మొత్తానికి జనంలో చర్చనీయాంశం చేశారు. ఇప్పుడు మంచో చెడో ఏదో పబ్లిసిటీ చేస్తారు, మీ వాయిస్ మీరు వినిపిస్తున్నారు, ఏది అది చెడ్డది నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు దాన్ని ఇచ్చేస్తున్నారు. కానీ ప్రజలు తెలుసుకుంటారుగా. ఏది అసలు మరీ దారుణం ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, రేపు పొద్దున ఏదో జీవో వస్తుందని. ఇది టూ మచ్ సార్. ఇది అరే ఇంతగా చిలవలు పలవలుగానా? దీనిపైన అసలు జీవో ఇస్తారా? ఎలా ఇస్తారు అసలు? అది చెప్పడానికైనా ఒక ఇది ఉండాలి కదా. అసలు ఇది ప్రభుత్వ నిర్ణయమా? అది సూచన. ముఖ్యమంత్రి ఆయన అంటూ ఆయనకున్న అనుభవం, ఆయన భవిష్యత్తును చూసి ఇది రాబోయేటటువంటి ఒక పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం పొదుపు పాటించాలి అనేది ఒక సూచన. కంపల్సరీగా ఇంటికి వచ్చేసి మీరు చేయాల్సిందే అని అంటలేదు కదా. ఇప్పుడు పబ్లిక్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రమాదం అనేది కూడా పొంచి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం కొంచెం సేవింగ్స్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశం. సిమిలర్గా ఇది కూడా అదే పరిస్థితి. అసలు ఎప్పుడైనా అంతే, చంద్రబాబు నోటెమ్మట ఒక మాట వస్తే చాలు దాన్ని అసలు ఏ దీనికి దానికి అసలు చించి చేట చేస్తారు. ఇప్పుడు వ్యవసాయం దండగన్నాడని చెప్పి అప్పుడు మనం చూసాం. అవును, రాజశేఖర రెడ్డి హయాంలో. అసలు నేను ఆ మాటే అనలేదు. అవునవును. ఇప్పుడు వ్యవసాయంలో రైతుకి 2 బిడ్డలు ఉంటే ఒకడిని వ్యవసాయంలో పెట్టు, ఒకడిని ఉద్యోగంలో పెట్టు అని చెప్పాను. లేదు, ఆ 2 బిడ్డల్ని కూడా అనుబంధ రంగాలకు మళ్లించు. పాడి పరిశ్రమ,
ఆక్వా, అవును. సెరికల్చర్, అనేక డైరీ, అనేక వ్యవసాయ అనుబంధ రంగాలు ఉన్నాయి పరిశ్రమలు కాబట్టి. ఉన్నాయి. రైతు అనేవాడు కేవలం పంట దిగుబడినే నమ్ముకోకూడదు. ఉమ్. నాలుగిందాల ఇవాళ మరి రైతు సంపాదించుకోవాలి, తద్వారా రైతు బలపడాలి అని ఆయన అంటే ఆ దాన్ని రోజు కూడా- రోసే గారు, రాజశేఖర రెడ్డి ఏమన్నారు? ఉమ్. వ్యవసాయం దండగన్నారు, ఇది దండల మీద బట్టలు ఆరేసుకోవాలంటారు. అది కరెంటు. అదే కరెంట్ గురించే. కరెంటు దానిపైన ఏమని ఇక తీగల మీద మీరు బట్టలు బట్టలు ఆరేసుకోవటమే ఆరేసుకోవాలి. అన్నాడంటూ ఆ రోజు వరల్డ్ బ్యాంక్ నుంచి ఆయన నిధులు తీసుకొచ్చి ఉమ్. 8,000 కోట్లతో ఉమ్. మొత్తం అసలు విద్యుత్ రంగాన్నంతా ఆ రోజు ఆయన పటిష్టం ప్రక్షాళన చేశారు. అవును. అసలు లైన్లన్నీ మార్చేసి మొత్తం, అవును. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుదీకరణ, ఉమ్. దాన్ని అసలు ఆయన ఏంటి అసలు ఉచిత విద్యుత్ అనేది తీసుకొచ్చి అదే. ఎవరో ఒక మాట వరుసకి రాజశేఖర రెడ్డితో అన్నారు, ఉమ్. ఇంకొక 10-20 ఏళ్ళు అసలు ఛార్జీలు పెంచవసరం లేదంటే అంత పెంచాడు చంద్రబాబు అని చెప్పారు. ఉమ్. ఓకే, అటైతే ఉచిత విద్యుత్ ఇద్దాం మనం, ఓట్లేస్తారు అన్నాడు రాజశేఖర రెడ్డి. అలా పుట్టిన ఆలోచన. ఓకే. రాజశేఖర రెడ్డికి ఏమి నిజంగా రైతుల మీద ప్రేమతో పుట్టిందేం కాదు అది. ఆ చర్చలో వచ్చిందే ఇదన్నమాట. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా మీరు చంద్రబాబు అన్న మాటల్ని దానిలో ఉన్న మంచి గ్రహించకుండా దానిలో ఉన్న చెడునే వీళ్ళు ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేస్తూ భూతద్దంలో చూపే ప్రయత్నం ఎవరికి నష్టం? ఇన్స్పైర్ అయ్యేది మీకే. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతుంది ఏంది అదేది కదా. ఇప్పుడు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అని మొన్న అప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబుని ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకి, నేను అసలు ఇంగ్లీష్ మీడియం అడాప్ట్ చేశాను, అవును. బెండపూడేదో అంటాడు అవును. జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు హయాంలోనే ఇంగ్లీష్ మీడియం అవును. స్కూల్స్ పెట్టారు. అవును. అప్పుడే ఒక ప్రారంభం. 7,000 మున్సిపల్ పాఠశాలలో, అవును. ఒక 3,500 మరి జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. 2014-19 మధ్య మధ్యలో చేశారు అప్పుడు. ప్రవేశపెట్టింది ఆయన అయితే అవును. ఆయన ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకంగా జనంలోకి తీసుకెళ్తారు. మళ్ళీ ఆయన తిరిగి- ఏమని చెప్పాడు? ఉమ్. వాళ్ళ ఇష్టం, ఏ మీడియంలో అంతే కదా. చదవాలి, ఆప్షన్ ఈజ్ యువర్స్. విద్యార్థి ఇష్టం, Yeah. ఏ మీడియంలో చదవాలి తన బిడ్డ అనేది తల్లిదండ్రులు ఇష్టం అయ్యా అని ఆయన అంటే బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దాలని జగన్మోహన్ రెడ్డి చూసి అవును. 3వ తరగతిని తీసిపోయి 10వ తరగతిలో గెలిపాడు. అవును. స్కూళ్ళన్నీ మూసేశాడు. అవును. 12,000 స్కూళ్ళు మూత, 12 లక్షల మంది డ్రాప్ అవుట్స్. ఆ రోజు మరి లోకేష్ మనం ఇచ్చిన లెక్క. డిఎస్సి వేయాల్సిన అవసరం ఉండదు కదా అందుకు. అంటే ఇవాళ ఏంటంటే మనం ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి, దానికి ఏ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నాం, అసలు Right. దేశవ్యాప్తంగా దీన్ని చర్చనీయాంశం చేస్తున్నారు. రైట్. చివరికి మీరే ఆబాస్ పాలైపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ.